తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం పేరు మీద ఇవాళ రాష్ట్రమంతటున్న సర్కార్ బళ్ళల్లో ఓ పండుగ వాతావరణం లెక్కనే జరిగింది. పిల్లలను బడికి దోలుడే కాదు, ఆడవాళ్ళు ఎట్లా చదువుతున్నారు, టీచర్లు ఎట్లా చదువు చెప్తున్నారనే ముచ్చట్లన్నీ వివరంగా తెలుసుకునేటందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కూటమి సర్కారు. ఇక ఆ కార్యక్రమం ఏడేడా ఎట్లయితే జరిగిందో పురాగార్చుకుందాం పాండ్రి. అప్పుడప్పుడు వచ్చి కనుక్కొని చదివించడం కానీ అవన్నీ కరెక్ట్గా చేస్తున్నారు ఇంటి దగ్గర. పోయినసారి వచ్చారా మీటింగ్ కి? పోయినసారి కూడా ఇలాంటి మీటింగ్ పెట్టారు కదా, అప్పుడు వెళ్ళారా? మాస్టర్ గారు మొత్తం చెప్పారా పాప గురించి? ఓకే, అమ్మ వస్తారు, నాన్నగారు రారు. వేరే పాప అదే పెట్టుకున్నారా మరి? డివైడ్ చేసుకున్నారా పని? రేపు ఈ పాప నేను చూసుకుంటుంది, ఆవిడ చూసుకుంటుంది. చూసుకోండి ఈ పాప, నువ్వు రావడం లేదు కాబట్టి. పార్వతీపురం మన్యం జిల్లా బామిని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, చదువుల మంత్రి లోకేష్ అన్న హాజరుపడి విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చట పెట్టిర్రు. ఇక ఆ స్కూల్లో విద్యార్థులు ఏర్పాటు చేసిన అన్ని స్టాళ్లను తేరిపారి చూసి వాళ్ళని అడిగి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. అటెంకా మంత్రి లోకేష్ అన్నకు గిట్ల ఏమని చెప్పిండు సీఎం సారు. ఇన్నోవేటర్స్ స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్ ఆల్ ఇండస్ట్రీస్ ఉంటారు. వీళ్ళు ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తే దే హ్యావ్ టు అడాప్ట్ ఇట్. దానికి ఆర్టీహెచ్ కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా తీసుకుంటాం, సేమ్ స్టైల్లో పెడతాం. వీళ్ళకి ఒక ఐడియా అప్పుడు మైండ్లో ప్రిపరేషన్ వస్తుంది. ఒక 4-5 కొత్త ఆలోచనలు వచ్చినా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు. విన్నారు కదా, కొత్త కొత్త ఐడియాలతో నచ్చే విద్యార్థులందరికీ పోటీ పెట్టి రాబోయే రోజుల్లో విద్యార్థులు వ్యాపారవేత్తలుగా మారేటట్టు చేస్తారట. ఇక సీఎం సారు, లోకేష్ అన్న ఇద్దరు విద్యార్థులతో కలిసి క్లాస్ రూమ్ లో కూర్చుండి డిజిటల్ పాఠాలు కూడా విన్నారు. ఇక సీఎం సారు, లోకేష్ అన్న ఇద్దరు విద్యార్థులతో కలిసి క్లాస్ రూమ్ లో కూర్చుండి డిజిటల్ పాఠాలు కూడా విన్నారు. అటెంకా విద్యార్థులందరితో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేస్తే చాలా మంది విద్యార్థులు మంచి మాటలు చెప్పి అందరి చేత శేపాష్ అనిపించుకున్నారు. ఇక అది అయినాక సీఎం చంద్రాల సారు, చదువుల మంత్రి నారా లోకేష్ అన్న ఇద్దరు కూడా పిల్లలతో కలిసి కిందనే కూకుండి భోజనం చేసిర్రు. తినుకుంటా సుతం వాళ్ళతో మాట్లాడుకుంటా వాళ్ళ చదువుల గురించి, వాళ్ళకున్న తిప్పల గురించి అడుగు తెలుసుకున్నారు. ఎడ్యుకేషన్ ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే ఏ ఏరియాలో ఇంప్రూవ్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఫుడ్ కానీ ఈరోజు ఈ ఫుడ్ నేను వచ్చినా పెట్టారో లేకపోతే ఎవ్రీ డేట్నే ఉంటుందా? అంటే ఇది ఒకటే ఈరోజు పెట్టారు. తిన్నా పండుకున్నా మా సీఎం కు అభివృద్ధి మీదనే ధ్యాస ఉంటుందని చెప్తుంటారు కదా సైకిల్ పార్టీ లీడర్లు. దాన్ని నిజం చేసేటట్టు ఏదో వచ్చినవా, ఓ 4 మాటలు మాట్లాడినవా, పోయినవా అన్నట్టు కాకుండా పిల్లల చదువుల గురించి పురాగా తెలుసుకున్నాడు. వాళ్ళకు ఇంకా ఏం కావాలనో, ఇంకా ఏమేం చెయ్యాలనో కూడా అడిగి తెలుసుకొని అన్ని చేస్తామని చెప్పిండు సీఎం చంద్రబాబు సారు. మరిగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోయిన స్కూల్లోనే కాకుండా అన్ని సర్కారు బళ్ళల్లో కూడా గిట్లనే సవలతులు మంచిగా చేస్తే విద్యా వ్యవస్థ రూపురేఖలే మారిపోతాయి. చూడాల మరి కూటమి సర్కారు పేద పిల్లలు చదువుకునే స్కూళ్లను ఏ పాటి గొప్పగా తీర్చిదిద్దుతుందో. పండుగొత్తే ఆఫర్లు పెట్టినట్టే అయితందల్లా. ఎన్నికలొత్తే ఓటర్లను బుట్టలేసుకునేటందుకు చిన్న ఉపాయాలు చేస్తలేరు ఊర్ల పోంటి. ఓటుకు నోటు, ఓటుకు కోటర్ అవుడేటెడ్ అయినాయి. పెద్ద ఎన్నికలు వస్తే కదా పార్టీలు ఉచిత హామీలు ఇచ్చినట్టే ఇస్తాండ్రు లోకర్లు కూడా. అసొంటి 2 ముచ్చట్లే గివి. ఓట్ల కోసం ఎసొంటి ఇగ్ర ముంగటేసుకున్నారో చూసి అరుచుకుందాం పార్రి మరిగా. సర్పంచ్ ఓట్ల పండుగ ఇయ్యాల ఆఫర్ల మూత మోగిస్తున్నారు ఆడాడ కొందరు అభ్యర్థులు. వాడోళ్ళందరికీ గడ్డం ఫ్రీగా గీకుతానని ఒక ఆయనే, ఊళ్ళకు కోతులను రాకుండా ఆపుతానని ఇంకొక ఆయనే. గమ్మతున్నయుల్లా హామీలు, ఆఫర్లు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రంగోతపల్లెనట సౌరం దుకాణం నడుపుకునేటి శ్రీకాంత్ అనే ఈ అన్నది ఇంటామను ముంగట పెట్టి మొన్నట్ల 6వ వార్డుకు అభ్యర్థిగా నామినేషన్ వేసిండు. మరిగా ప్రచారం చెయ్యాలే కదా, అట్టిగా అయితదా? సర్పంచ్ పదవి గిట్ల పోటీ చేస్తే ఎట్లుండునో గాని వార్డు మెంబరే కాబట్టి వాడకొట్టోళ్ళందరికీ 5 ఏళ్లు ఫ్రీ సౌరం ఆఫర్ ప్రకటించిండు. గమ్మతే ఉన్నది కదా. గెలితే గడ్డం సౌరం ఫ్రీగా ఎత్తడట అన్న. అయితే షరతులు వర్తిస్తాయుల్లో భారీ మెజారిటీతోనే గెలిపిస్తేనే ఆఫర్ వస్తుందట, లేకుంటే లేనట్టే ఉన్నది అన్న చెప్పేది చూస్తా అంటే. మండలం రౌతంపల్లి గ్రామంలో 6వ వార్డులో శివాని, శ్రీకాంత్ అనే మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. వార్డు సభ్యులు అందరూ కలిసి భారీ మెజారిటీ గెలిపించగలరని వార్డు సభ్యులకు తెలియజేస్తున్నాను. నా వృత్తి మంగళ వృత్తి కాబట్టి మేము అందరికీ, నా వార్డు సభ్యులందరికీ, మగవాళ్ళకి
ఫ్రీగా కటింగ్ గడ్డలు చేయదలుచుకున్నాను. మంచి ముచ్చటే. ఇల్లు పోటీ ఎత్తున్న వాడు అభివృద్ధిలో షాన్ వెనుకబడ్డదట. అందుకే ఒక ఛాన్స్ ఇయ్యుండ్రి. మీ నెత్తిని ఎంత అందంగా కొరుగుతానో వార్డును కూడా అంతే అందంగా తీర్చిదిద్దుతా అని చెప్పబట్టిండు. మరిగ వాడకట్టోళ్ళంతా ఏం నిర్ణయం చేస్తారో చూడాలి గాని ఇక ఇదిట్లుంటే కుక్కలు కోతులు జయంగా తిప్పల పడే ఊళ్ళల్లా పబ్లిక్ ఇదే సందన్నట్టు హామీలిస్తున్నారు సర్పంచ్ బరిలో నిలుసున్నోళ్ళు. కొన్ని దిక్కుల ఊరోళ్ళే అడుగుతాన్రు అటు తిప్పలు లేకుండా చేయమని. మరిగ ఊరోళ్ళు అడిగిన్రో లేకుంటే ఉన్న తిప్పలను ముంగట పెట్టి ఓట్లు మలుసుకోవాలని గీ అన్నే అనుకున్నాడో తెలియదు గాని సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి భానుప్రసాద్ అన్న గదే హామీ ఇచ్చిండు. కుక్కల బెడద చాలా ఉంది. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ కుక్కల వల్ల ప్రతి గల్లీలో కుక్కలు 20 నుంచి 30 సంచరిస్తా ఉన్నాయి. నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ గా గెలిచిన వెంటనే ఈ కుక్కలన్నింటినీ డాగ్స్ క్యాచింగ్ యూనిట్ తీసుకొచ్చి ఈ కుక్కలన్నింటినీ జంతు సంరక్షణ కేంద్రానికి తరలించి ఈ గ్రామాన్ని బొప్పాపూర్ గ్రామాన్ని కుక్కల బెడద నుంచి కాపాడుతానని బొప్పాపూర్ గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నాను. కోతులేమో గాని కుక్కలు జయంగా శాన తిప్పలున్నదట. ఊళ్ళే గుంపులు గట్టి తిరుగుతుంటే గుండెలు హడలు కొడుతున్నాయట. అందుకే ఇక ఈ తాపు నన్ను సర్పంచ్ ఎయ్యిండ్రి. మాటకు కట్టుబడి పనిచేసి మీ మనసులు గెలుతానని అనబట్టిండు అన్న. చూడాలే మరి ఊళ్ళే జనాలు ఏమనుకుంటాన్రో. యువత రాజకీయాలలోకి రావాలే అని అన్ని పార్టీల నాయకులు చెప్తుంటారు. చెప్పుడే కాదు, కొంతమంది యువ నాయకులకు రాజకీయ అవకాశాలు కూడా ఇస్తుంటారు. కొత్త కొత్త ఆలోచనలు చేసి భవిష్యత్తును నిర్మించే భావి లీడర్లు గ్రామాల నుంచే తయారు కావాలని స్థానిక సంస్థల ఎన్నికల సుతం యువత పెద్ద ఎత్తున పోటీ చేస్తున్నదన్న వార్తలు ఇంటనే ఉన్నాం కదా. మీరే కాదు, మేం కూడా పోటీ చేస్తాం, మా సత్తా ఏందో చూపిస్తామన్నట్టే ఇగో గీ అవ్వ కూడా పోటీలో నిలుస్తున్నది. ఇగో ఈడ నామినేషన్ కాగితం పట్టుకొని కుర్చీలో కూర్చున్న అవ్వ గురించేనుల్లా ముచ్చట. పెద్దపల్లి జిల్లా మంతిని మండలం ఉప్పట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నది ఈ అవ్వ. పేరు కాశీపేట వెంకటమ్మ. 82 ఏళ్ల ఈడుకుంటది. ఈ వయసులో కృష్ణారామ అనుకుంటా ఇంట్లో కూర్చుంటారు ఎవ్వలైనా. కానీ ఈ అవ్వ మాత్రం ఊరి కోసం ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోని సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలబడ్డది. వయసు శరీరానికే గాని మనసుకు కాదు. ప్రజాసేవ చేయడానికి మంచి చేయాలనే సంకల్పం ఉండాలి గాని దానికి వయసుతోని పని లేదని నిరూపణ చేస్తున్నది అవ్వ. నా పేరు వెంకటమ్మ, ఉప్పట్ల మాది. నేను సర్పంచ్కి నిలబడ్డా. నన్ను గెలిపించండి. గెలిపించితే నాకు అందరు సహకారం చేస్తే మేము మంచిగా డెవలప్ చేస్తాం ఊరికంచెం. నన్ను సర్పంచ్గా గెలిపిస్తే ఊరిని అన్ని తీర్లు అభివృద్ధి చేస్తారని చెప్తున్నది అవ్వ. సర్పంచ్ ఎన్నికల సమరానికి సై అంటున్న ఈ అవ్వ రాజకీయ రొచ్చులకు మేం దిగాం, మా పనేదో మేం చేసుకుంటామని అనుకునే ఎంతో మంది యువతకు గీడులా మనకు రాజకీయాలు ఎందుకు, ఎవరెడబోతే నాకేంది, యాళ్లకు బుక్కెడు బువ్వ తిని పరాకత్తు వండుకుంటే అయిపోతుంది అనుకునే పెద్ద మనుషులకు సుతం ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నది. ఇక ఎన్నికల్లో గెలిచి సర్పంచ్ అయితే ఆమె చరిత్ర ఇంకో తీరుంటది. ఏది ఏమైనా పోటీలో నిల్చుండే చాలా మందికి స్ఫూర్తిగా నిలిచింది అవ్వ. మరిగా రాజకీయాలు మనకెందుకు అనుకునే జనాలు చూసిరు కదా ఈ అవ్వ ముచ్చట. ఇప్పటికైనా అసొంటి ఆలోచనలు బంద్ పెట్టి మీరు సుతం రాజకీయ రంగంలో అడుగు ముంగటికెయ్యుండ్రి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని అనుకోకుండా మీ ఊర్లను మీరే బాగు చేసుకోండ్రి, సరేనా? పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి, ఏం చేస్తున్నావే? నా సంగతి అటుంచు గాని 1/2 కిలో మేకప్ వేసుకొని అర్ధపావు ముఖం పెట్టుకొని నొద్దుల సంది ఏడబెనవే నంగనాచి. అసలు నీకు పని మీద ఏమన్నా సోయినదా అనే పాస్ బండ్ల ముఖం దానా? నీకేం పుట్టింది ముసలోడా, అట్లా దొరుకుతున్నావు? జాతరలకు పోయి వచ్చినా తప్ప? ఏంది నాకేం పుచ్చిందా? ఇవాళ వచ్చి ఆ కుర్చీలో కూర్చొని ఏం చేస్తున్నవే తోతో అని ఇగిలిస్తాను. అసలు ఈ నొద్దులు నువ్వు ఏడబోయినవే? అసలు అది జోర్దార్ కుర్చీ అనుకుంటానా, లేకపోతే నీ పెళ్లికి మీ అమ్మగారు పెట్టిన వచ్చి ప్లాస్టిక్ కుర్చీ అనుకుంటాను వేళక తక్కువదానా? అది కాకపోతే నువ్వు కాకపోతే అది, ఇద్దరు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఆ కుర్చీలో కూర్చొని వార్తలు చదువుతాను. అసలు మిమ్మల్ని కాదే అనాల్సింది. మీకు ఆ పని చెప్తున్న శివన్ గానికి జర్రంతరన్నా సిగ్గు చెర ఉండాలి అల్క తక్కువనికి. అసలు మిమ్మల్ని ఆ ఆఫీసు గల్వెట్ల దాటనిచ్చిండే పాస్ వాళ్ళ ముఖాలు వేసుకొని. వదిలిన కారికి చాలు గాని ఇంతకి ఏడికి పోతున్నావు? అందం తక్కువ ముఖానికి అంతగానం పాడలు రుద్దుతున్నావు. ఏడికో కాడికి పోతాను, అవన్నీ నీకు అవసరమా? అల్క తక్కువ గాడిన పట్టేమరా, శత్రి ఈడ పట్టుకుందిరా, నీడ నాకు పడతావా, నువ్వు పట్టుకుంటావా? అయ్యో మరి మా తాత ఊళ్ళో సర్పంచ్గా నిలబడతాడట.
మరి మేము పోయి ప్రచారాలు చేస్తాము అన్న సోయి ఎవ్వతి కానీ ఉన్నదా? పాసుబండ ముఖం వేసుకొని ఒకటి ఊళ్ళో పయనాలు తిరుగుతుందట. 4 మంది ఏమో నా మీద మర్రపడతాడట. వీళ్ళ కొమ్మకాల మొరంగొట్ట. ఏంది నువ్వు సర్పంచ్గా నామినేషన్ వేసి పోటీ చేస్తున్నావా? నీకెవడెత్తాడు ఓటు? సప్పు చెక్కుక రాదే. మన రాముల తాతకేందక్క పందికేం ఎరక పన్నీరు వాసన అన్నట్టు ఊళ్ళో నా ఇలువైంది అనేది దానికేం ఎరకరా? అసలు దానికి నా ఇలువైందో తెలిసే ఉంటే అట్లా మాట్లాడుతా అది రాలి కదా తక్కువది. అయినా అసలు దానికి ఎప్పుడు మన బుద్ధి తక్కువరా వారి. ఏందయ్యా నీ గురించి ఊళ్ళో తెలిసేది? పొద్దు గొడవక ముందే బొత్తవాలుగా తాగుతావు. మా పటాలు అయిందంటే ముసల్దాంతో తన్నులు తింటావు. ఊరి నిండా అప్పులు, ఊసుకండ్ల ముఖం. ఏమున్నదయ్యా గర్వకారణము? నీకు గంతే ఎరక. కానీ ఈ రాములు ప్రవేశపెట్టబోయే మేనిఫెస్టో గురించి తెలియదు. దాని గురించి తెలియకనే ఇట్లా సంగడ బింగడ ఎగురుతాను. ఎరికేనా? ఎగురు అమ్మ ఎగురు ఎగురు. ఎంత ఎగిరినా ఏడో నాటికి ఈ సర్పంచ్ రాముల దగ్గర పడాల్సిందే. ఏంది సర్పంచ్గా పోటీ చేసే నీకు ఓ మేనిఫెస్టో ఉన్నదా? ఏంటిదో జర చెప్పరాదే. నచ్చేది ఉంటే నేను కూడా ఊళ్ళో చెప్పి ఓట్లు వేయించుతా. అరే బుద్ధిగా ఇది కూడా మన లైన్లోకి వచ్చినట్టున్నదిరా. మనం మేనిఫెస్టో కానీ చదివినట్లేదు ఉంటే అది మనకు చేతులు ఎత్తి మొక్కుతుందిరా. బుజ్జి నా మేనిఫెస్టో ఏందో చదువుతానా ఈను. పెళ్లి చేసుకునేటోళ్ళకు 2 కింటాల బియ్యం 10,000 రూపాయలు ఇస్తా. రెండో పెళ్లి చేసుకునేటోళ్ళకు కూడా ఈ పథకం అర్థిస్తుంది. కానీ ఈ పథకం గురించి ఊళ్ళో జనాలకు గెలిచేది ఉంటే ఊళ్ళో ఉన్న మొగోళ్ళందరూ నాకే ఓట్లు గుద్దుతారా మరి. ఆడలు నేను వంగబెట్టి దంచకుండా చూసుకో ముందు. జర ఆగు ఇసుక చెడకు. ఇంకా మిగతా చెప్తా నేను. ఆడపిల్ల పుడితే 5,000 రూపాయలు ఇస్తాం. మగ పొరలు పుట్టేది ఉంటే 2,000 రూపాయలు ఇస్తాం. అట్లనే ప్రతి కుటుంబానికి ఏడాదికి 2 గాసు బుడ్లు ఫ్రీ. కానీ మేము ఇచ్చిన బుడ్లే తీసుకోవాలి. ఊళ్ళో ఉన్న బెల్ట్ షాపులకు గ్రామ పంచాయతీ తరఫున లైసెన్సులు ఇస్తాం. తాగుబోతులకు టార్గెట్లు పెడతాం. టార్గెట్ పూర్తి చేసిన తాగుబోతులకు ఘనంగా గ్రామ పంచాయతీ తరఫున సన్మానం చేస్తాం. నగదు బహుమతి కూడా ఇస్తాం. కానీ ఈ పథకం గురించి ఊళ్ళో ఉన్న తాగుబోతులకు తెలిసేది ఉంటే ఊళ్ళో ఉన్న తాగుబోతుల ఓట్లని నాకేరా. చీచీ నువ్వో లీడరువో నీదో మేనిఫెస్టో. సిగ్లేరా ముసలడా? మాకు గెలుపు ముఖ్యం ఏమంటారా? ఇంకా ముచ్చట చెప్తాను నేను. ఊళ్ళో కుక్కలను కొడతాం, కోతులను తరిమేస్తాం. మమ్మల్ని కనుక గెలిపియకపోయినా అనుకో పక్కూళ్ళు ఉన్న కోతులను కుక్కలను తీసుకొచ్చి ఊళ్ళు ఇడిచి పెడతాం. రోజు మనం చేసేది గదే పని కదరా. ఏమంటారా? నువ్వు మనిషివై ఎట్లా పుట్టినావో ముసలోడా? పెడితే పెళ్లికి కొడతావు, లేకుంటే సావుకి కొడతావు. నీ బుద్ధి నాకు తెలియదా గాని. ఇంకా గింతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? మొగడుకు వచ్చిన ఆడోళ్లను మన గ్రామ పంచాయతీ వాహనంలో వాళ్ళ అవగారింటి కాడ అప్పచెప్పే బాధ్యత మాది. అట్లనే పెళ్ళంకి వచ్చిన మొగోళ్లకు మన గ్రామ పంచాయతీ తరఫున ఉచితంగా 1 నెల రోజుల పాటు భోజనం పెట్టిస్తాం. ఇక చాలు మహాప్రభో, నీ మేనిఫెస్టో గురించి చెప్పింది చాలు. నువ్వు చేసే పాలన మాకొద్దే వద్దు నాయనా. నేను చెప్పలేదారా? మన మేనిఫెస్టో ఇన్నరంటే ఎవరికైనా కండ్లకు చక్కర్లు రావాల్సిందే. ఇప్పుడు వద్దన్న జనాలందరూ నాకే ఓట్లు గుద్దుతారా ఊళ్ళే? ఇప్పుడు అనరా. సరే కాని పెద్ద మనిషి, ఒకవేళ నీ హామీలను నమ్మి జనాలు నీకు ఓట్లేసి గెలిపించిందిలే అనుకో, అప్పుడు ఇవన్నీ అమలు పరిచేటందుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు చెప్పు? పిచ్చిదాన, దానికి ఓ మార్గం ఉన్నదే. నేను గ్రామ పంచాయతీలో లంక బిందెలు ఉన్నాయి అనుకొని ఇవన్నీ పథకాలు పెట్టినా గెలిచినాక ఆఫీసులో పోయి బీరువాలు తెరిస్తే ఎలుకలు తప్ప దాంట్లో ఏం లేవు అని చెప్తా. అప్పుడు జనాలు నిన్ను ఊరికించుకుంటది అంటారు. ఎందుకు దంటారే? ఎన్నో హామీలు ఇచ్చి గెలిచి గద్దె మీద కూర్చున్న లీడర్లే సర్కారు నడుపుతారు. వాళ్ళను ఏమనని జనాలు నన్నెందుకు ఉరికించుకుంటది అంటారే అలకదక్కువదానా? నేను ఇచ్చిన హామీల ప్రకారం అవన్నీ ఇత్త కావచ్చు అనుకొని మీరందరూ ఆశపడ్డారు. నేను కూడా అవన్నీ ఇత్తా అంటేనే మీరు ఓటేత్తరు కావచ్చు అనుకొని నేను ఆశపడ్డా. ఇద్దరిది సరి సమానం తప్పు తీర్కం అని చెప్పేస్తా గంతే. ఇప్పుడు అనరా. అబ్బా నీ లాజిక్ ఏమో గాని జనాలకి చిర్రెత్తింది అనుకో, ఎసొంటి నాయకులైనా మట్టి కలవాల్సిందే. మరి జాగ్రత్త. నీ జనాలు నోటు లేనిదే ఓటు మాట ఎత్తని కొంతమంది బచ్చవాజిగాళ్ళ ముచ్చట్లు నువ్వు నాకు చెప్తాను అనే. వాళ్ళని ఎత్త పంచుకోవాలని నాకు బాగానే తెలుసు. అసలు ఇక మాత్రం నా దగ్గర బొచ్చలు ఉన్నాయి. కానీ ఇక నీ వార్తలు అయితే నువ్వు చదువుకో.
మీటింగ్ కాడికి జనాలు వచ్చిరట్టున్నారా తెలుసుకొని రాపన్నాడు పో జల్లి మరి నాకు మళ్ళీ ఏముచ్చడానికి ఫోన్ చేసి చెప్పు. అరే మనం జనాలు రాందే మీటింగ్కి పోయినాం అనుకో, ఖాళీ కుర్చీల బొమ్మలు ఫోటోలు తీసి వాటర్ తప్పు గ్రూపులలో పెడతారా ఆపోజిషన్ వాడు కదా. మనం జాగ్రత్తగా ఉండాలి, పైలంగా ఉండాలి. ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలే కదా అన్ని పార్టీల లీడర్లు అడ్డగోలు హామీలు ఇచ్చినట్టే ఇప్పుడు కొన్ని ఊర్లలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న కూడా నోటికొచ్చినట్టు హామీలు ఇస్తున్నారు. అసలుకు ముఖ్యమంత్రి రేవంత్ అన్ననే ఖజానా ఖాళీగా ఉన్నది, నన్ను ఘోషణ పైసలు లేవని అంటున్నాడు. ఇక రాష్ట్ర సర్కార్ పరిస్థితే గిట్లుంటే గ్రామ పంచాయతీలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయో, అభివృద్ధి పనులు ఎట్లా చేస్తారో ఈసారి గెలిచే సర్పంచులు చూడాలి. మరి ఎన్నికలైనాక ఎట్లుంటదో. నిన్ననే చెప్పుకున్నాం కదా నొల్లా, ఇండిగో విమానాల కంపెనీలు జియంగా ప్రయాణికులు ఆగమవుతున్నారని. చెప్పుకున్నట్టే ఒక కొత్త జంటకు విమానాల రద్దు జియంగా మస్తు తిప్పలొచ్చి పడ్డది. సంబురంగా చుట్టాలు దోస్తులతోని ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళు ఇంట్లో కూర్చొని దండాలు పెట్టాల్సి వచ్చింది. వాళ్ళకొచ్చిన తిప్పలేందో మీ కళ్ళతోనే చూడుండ్రోల్లా. కళ్యాణం వచ్చినా కక్కచ్చినా ఆగదని ఇండిగో విమానాలు జయంగా కొత్త జంట వాళ్ళ మారు వెంట్లికి వాళ్లే పోకుంటా ఆగిపోవాల్సి వచ్చింది. ఇంట్లో కూసోనే దండాలు పెట్టి చుట్టాల దీవెనార్తులు తీసుకోవాల్సి వచ్చింది. అసలు ముచ్చట ఏందంటే గీ పిల్లగాని పేరు సంగం దాస్, ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లు ఉంటాడు. పెళ్లి పిల్ల పేరు మేధా క్షీరసాగర్, ఆమెది కర్ణాటక రాష్ట్రం హూబ్లీ. వీళ్ళిద్దరూ పోయిన నెల 23 తారీఖు నాడు భువనేశ్వర్ కాడ పిల్లగానింటికాడ జోరుదారుగా లగ్గం చేసుకున్నారట. ఇక పిల్లొల్లింటికాడ చుట్టాలకు దోస్తులకు దావత్ ఇచ్చుకోవాలి కదా. ఇక మొన్న బుధవారం నాడు హూబ్లీ కాడ మారువెండ్లు వేసుకుందాం అనుకున్నారట. ఫంక్షన్ హాల్ మాట్లాడిండ్రు, అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పిల్లగాడు హూబ్లీకి వచ్చేటందుకు ముందుగాలనే విమానం టికెట్లు కూడా బుకింగ్ చేసుకున్నారు. అంత మంచిగానే ఉన్నది గాని దేవుడు వరమిచ్చిన పూజారి కరుణీయనట్టే అయ్యింది వీళ్ళ కథ. కొత్త జంటెక్కాల్సిన విమానం క్యాన్సల్ అయిందని ఇండిగో విమానం కంపెనీలు ఆఖరి నిమిషాన సావు కబురు సల్లగా చెప్పిండ్రు. ఇంత దూరం జప్పున ఓరాదాయే, ఇంకో విమానం టైంకు లేకపోయేటాళ్లకు చేసేదేం లేక ఆన్లైన్లకు వచ్చింది కొత్త జంట. వీడియో కాల్లోనే హూబ్లీ కాడి ఫంక్షన్ హాల్లకు వచ్చిన చుట్టాల దీవెనార్తులు తీసుకున్నారు పిల్లగాడు. ఇక పిల్లగాని అమ్మ నాయనలే వచ్చిన చుట్టాలతోని మహారాజా కుర్జీలో కూసోని ఫోటోలు దిగిండ్రు. మొత్తానికి టెక్నాలజీ జయంగా దూరంగా ఉన్నారనే బాధనైతే తప్పింది గాని లచ్చల ఖర్చుకు న్యాయం జరగలేదని ఎంత ఫీల్ అయినరో పాపం. ఇండిగో జయంగా ఇన్నే కాదుల్లో దేశమంతటా శాన తిప్పలే పడుతున్నారు. దావకాన్లకు పోయేటోళ్ళు, లగ్గానికి పోయే పిల్లగాడు, ఆఫీసులకు పోయేటోళ్ళు, ఇయరెండని సెలవు పెట్టుకుని టూర్లకు పోయేటోళ్ళు, ఆపతి సంపత్తున్నోళ్ళు మస్తు మందే గోసపడుతున్నారు. టెక్నికల్ పరిశాన్లు, వానలు వరదలు, వాతావరణ మార్పులు అనుకోని ఆగాలతోని ఆఖరి నిమిషాన ప్రయాణాలు బంద్ అయ్యేటిది చూసినాం గాని ఇసొంటి ఇచ్చెంత్రాల తిప్పలైతే ఇప్పటిదాకా ఏడ చూడలేదు. మరి ఇసొంటి తిప్పలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఏందో పోన్రి. మన దిక్కు లగ్గమంటే ఎంత లేనోళ్ళైనా ముగ్గ కూర పెట్టకుంటే నడవది. కౌసు పెట్టలేదంటే పెండ్లోళ్ళు ఏదో తప్పు చేసినట్టే చూస్తుంటారు వచ్చిన చుట్టాలు. పిల్లగానికి ఇంటోళ్ళకి అందుకున్న మంచిదే గాని ఆఖరి దాకా వచ్చే చుట్టాలకు అందకుంటే కంచాలు కొట్లాడుడే ఉంటది. పెళ్లి పందిరి ఇప్పేయాలకు ఇంత సుక్కేసి వచ్చే మోతవర్లకు కూడా మూల్గ బొక్క అందకుంటే రచ్చే ఉంటది. ఇప్పటిదాకా వడ్డించేది ఒకెత్తు అయితే ఆఖరి నిమిషాన తుంకలేసుడు ఒకెత్తు. నీసంటే అంత పానం మరి మనోళ్ళకి. ఇక మన దిక్కు గిట్లుంటే గీడ చూడుండ్రి సీటు ముక్క కోసం ఎంత పరేషాన్ చేసిండ్రో. ఓసిని ఇలా ఆగం పాడువాడా, ఎవలందుకుంటున్నారో సమజ్ కాకుంటున్నది కదా. ఎవరు గింత కూడా తగ్గుతలేరు. కుర్చీలు కొత్తగున్నాయి, వాటిని అందుకొని చంపుకుంటున్నారు. అన్నం గిన్నెలను ఆగం చేసిండ్రు పాపం పాడుగాను. అన్నం వడ్డించేటోళ్లను కూడా ఇడిచిపెడతలేరు కదా. ఈల మోకాల మీద కారం కూర వయ్యా, ఈల చేతులను వేడి సాంబార్ల ముంచా. ఇంకి పెళ్లి శుభసావుకొచ్చినట్టు ఈల లగ్గం చేయంగా వడ్డించేటోళ్ళు దెబ్బలు తినే కాడికొచ్చింది కదా. మన దిక్కు మటన్ ముక్కలు తక్కువ వేసిండ్రని, ఆఖరుకొచ్చిన చీఫ్ గెస్ట్లకు మూల్గ బొక్కలు వేయరా అని, తలకాయ కూర పెట్టలేదని, బోటి కూర వడ్డియలేదని కంచాలు నేలకేసి కొట్టేది, వడ్డించేటోళ్ళు అంగిలు చింపేది మస్తు కామన్ గా చూస్తుంటాం. కానీ బీహార్ రాష్ట్రం బోధ్ గయా కాడ రసగుల్లలు వడ్డియలేదని పిల్ల తరపునోళ్ళు పిల్లగాని తరపునోళ్ళు దంగల్ సినిమా చూపెట్టిండ్రు. కుర్చీలు అందుకొని సప్ప చంపుకున్నారు. ఆఖరికి ఇరిగిన కుర్చీలను కూడా ఇడిచిపెట్టకుండా కుర్చీల కాళ్ళతోని ఈపులు సాఫ్ చేసుకున్నారు. అప్పటిదాకా పెళ్లి సంబరంలా ఆటపాటలతోని కనిపించిన ఫంక్షన్ హాలు
ఊహించని హఠాత్ పరిణామంతోని ఫంక్షన్ హాల్ గా మారింది. ఆఖరికి లగ్గం క్యాన్సిల్ అయింది. పంచాది పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇక పిల్లోళ్ళు పిలగాని ఇంటోళ్ళ మీద వరకట్నం కేసు పెట్టిండ్రట. అట్లా నడుస్తున్నది పంచాది గాని ఈలకు రసగుల్లలంటే బాగానే పారమున్నది పోర్రి. ఈ పెండ్లను రసగుల్లలకు బ్రాండ్ అంబాసిడర్ గా పెడితే దునియా అంతా మస్తు ఫేమస్ అవుతుంది అనుకోబట్టిండ్రు ఈల పంచాది చూసినోళ్ళు. కెమెరామాన్లతోని ఫోటోలు వీడియోలు తీపించుకొని కొత్త జంటలకు ఆదర్శంగా నిలవాల్సినోళ్ళు సీసీ కెమెరాల వీడియోలతోని వైరల్ కావాల్సి వస్తున్నది పోన్రి. మన పట్నం పెద్ద స్టేడియంలా దునియా ఆటగాడు మెస్సీతోని మన సీఎం రేవంత్ అన్న పోటీపడి ఫుట్బాల్ ఆడబోతున్నాడు కదా. మెస్సీతోని ఆడుకున్న సీఎంగా దేశంలో పేరెళ్తామని రేవంత్ అన్న చూస్తుంటే అంతకంటే ముందుగాల దునియా తోపు ఆటగాడు ఒక ఆయన రికార్డులకు ఎక్కే పని ముంగటేసుకున్నాడు. అందరి లెక్క భూమి మీద కాకుండా గాలిల బాల్ను ఫుట్బాల్ ఆడితే సూజటోళ్ళు గుండెలు ఫుట్బాల్ ఆడుకుంటున్నాయి. చూడుండ్రి వాళ్ళ ఆట ఎట్లున్నదో. వామ్మో, టీవీల ముంగట చూస్తుంటే మనకే ఎట్లనో అవుతున్నది. వీళ్ళేమో గాలిలో ఆడుడే కాకుండా మీదికెళ్ళి దొబ్బేసుకుంటా పారేష్కాలాడుతున్నారు. రష్యా దిక్కుండే ఆటగాడు సెర్గీ బోయిటోవ్స్ అనే గీ అన్న దోస్తులతోని కలిసి భూమి మీద కాకుండా గాలిలో ఆడదామని ప్లాన్ వేసిండు. వేడిగాలి బుగ్గను ఆర్టిఫిషియల్ ఫుట్బాల్ గ్రౌండ్ ఏలాడేసి గాలిలో తేలిపించిండ్రు. 5,900 అడుగుల ఎత్తులా ఫుట్బాల్ ఆడి సూచటోళ్ల గుండెలతోని ఫుట్బాల్ ఆడుకున్నారు. బాల్ కింద పడకుండా మంచిగానే ఆడి గోళ్లు కొట్టిండ్రు. ఆయనతో ఆ నుంచి పడితే కింద పడేదాకా కూడా ఉండయి పానాలు, గాలిలోనే కలుస్తాయి. ఒగాల వడ్డా ఏం కాకుండా పారాషూట్లు కట్టుకున్నారు. విజయవంతంగా గోళ్లు కొట్టి దునియా రికార్డులకు ఎక్కిండ్రు. ఆడేటోళ్ళకి ఎట్లున్నదో గాని ఆ ఆట చూసేటోళ్ళకైతే గుండె ఆగినంత పనైంది. ఇక ఈ వరల్డ్ రికార్డును ఇంటర్నెట్లో ఇడవంగానే ఫ్రీగా ఐఫీస్ట్ దొరికిందనుకుంటా సంబరపడబట్టిండ్రు ఫుట్బాల్ లవర్లు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుర్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.